హాయ్ ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనమును చూద్దామా. నీ దేవుడైన యెహోవాని సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే ప్రభు అయిన దేవుణ్ణి వారి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, బలముతో సేవించేవారుగా ఉంటారో, పరిశుద్ధతతో, వినయముతో, విలాపముతో దేవుణ్ణి సేవించేవారుగా, ఆరాధించేవారుగా, ఘనపరిచేవారుగా, తమ ఆలోచనలోను తమ క్రియల్లోనూ క్రీస్తు ప్రేమను కనపరిచేవారుగా ఉంటారో, దేవునికి వారి జీవితంలో ప్రాముఖ్యమైన మొదటి స్థానాన్ని ఇచ్చేవారుగా ఉంటారో, దేవుడు అంటున్నాడు వారి ఆహారమును పానీయమును ఆయన దీవిస్తాడంట. అలాగే వారి మధ్య నుండి రోగమును తొలగిస్తాడంట. అంటే దేవుణ్ణి సేవించే వారి గృహంలో సమృద్ధి ఉంటుంది. దేవుణ్ణి సేవించే వారి గృహంలో అనారోగ్యం ఉండదు, అస్వస్థత ఉండదు. ఒకవేళ నీవు రోగముతో బాధపడుతున్నా సరే, ఆయనను సేవించుటను బట్టి కనికరము గల దేవుడు స్వస్థపరిచి యెహోవా రాఫా అయిన దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవుడు నీ ఆహారాన్ని, నీ పానీయాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని, సమస్త విషయంలో ఆశీర్వాదాన్ని నీకు దయచేస్తాడు. కేవలము ఆయనను సేవించుటను బట్టి, కేవలము ఆయనను ఆరాధించి ఘనపరచుటను బట్టి. ఈరోజు మీరు క్రీస్తు యేసును ఆరాధించగలుగుతున్నారా? ఆయన మందిరానికి వెళ్ళగలుగుతున్నారా? ఆయన వాక్యాన్ని చదవగలుగుతున్నారా? ఆయనకు మీ జీవితంలో, మీ కుటుంబంలో స్థానం ఉందా? ఒకవేళ దేవునికి దూరంగా జీవిస్తున్న వారైతే ఈరోజే ప్రభు అయిన యేసుక్రీస్తును మీ హృదయంలో చేర్చుకొని ఆయనను సేవించండి. అందుని బట్టి మీరు దీవెనలను, ఆశీర్వాదములను, మేళ్లను పొందుతారు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.